'శ్రీనివాస మంగాపురం' అనే సినిమా చూశాను భయ్యా ఇప్పుడే. సినిమా ఎలా ఉందో ఉన్నదున్నట్టుగా జెప్పేస్తా. అబద్ధమైతే చెప్పను. నిజమే జెప్పేస్తా. ఓకే. ఇంక సినిమా హీరో ఎవరంటే 'జై కృష్ణ' గారు. ఇతను 'మహేష్ బాబు' వాళ్ళ అన్న కొడుకో ఎవరో అని జెప్పారు. ఇంకా అలాగే ఈ సినిమా డైరెక్టర్ 'అజయ్ భూపతి' గారు. ఇతను గతంలో 'ఆర్ఎక్స్ 100', 'మంగళవారం' అనే సినిమాలైతే చేసాడు. ఆ సినిమాలు ఒక కంప్లీట్‌గా రొమాంటిక్ సినిమాలు. కానీ ఈ సినిమా ఏది మన 'శ్రీనివాస మంగాపురం' సినిమా విషయానికొస్తే, ఈ సినిమా అంత రొమాన్స్ అయితే ఉండదు. అంత రొమాంటిక్ అనేది కూడా లేదనమాట ఎక్కడ. కానీ సినిమా అనేది ఏంటంటే స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు సినిమా అనేది ఫుల్లు యాక్షన్‌లో పోయినట్టుంటది. కానీ ఉండదు. కామెడీలో పోయినట్టుంటది. కానీ ఉండదు. రొమాన్స్‌లో దిగదాం అనిపిస్తది. కానీ ఉండదు. ఏదండి సినిమా యాక్షన్ నుంచి హీరో బళ్ళారిలో నుంచి ఇక్కడ తిరుపతికెళ్ళడం, అక్కడ లవ్ ట్రాకింగు, తర్వాత ఆ అమ్మాయి కోసం ఎన్నెన్నో యుద్ధాలు జేయడం, ఫైట్‌లు జేయడం, త్యాగాలు జేయడం. ఇంకా పాపం ఎలాగైనా సరే దక్కించుకోవాలని అనుకోవడం. తర్వాత ఆ అమ్మాయి దక్కకపోవడం, మళ్ళీ ట్రై జేయడం, మళ్ళీ జేయడం, తర్వాత లాస్ట్‌లో దక్కించుకోవడం. ఇవన్నీ ఎలా ఉందంటే సినిమా చూసినంత సేపు కంప్లీట్ ఒక రొటీన్ సినిమాలా ఉంది. అంటే ఈ సినిమా కంప్లీట్‌గా ఒక రొటీన్ లాగే ఉంది. అంటే కొత్తగా అయితే నాకు ఏమి అనిపించలే అక్కడ. అంటే చూసిన సినిమాలాగా మళ్ళీ చూసినట్టే ఉందన్నమాట. అరే! ఇక్కడేమన్నా కొత్త సీన్ వస్తది, ఇక్కడేమో కొత్త డైలాగులొస్తాయని సేమ్ అయ్యే వస్తున్నాయి. మధ్యలో డైలాగులకి మళ్ళీ కటింగ్ ఒకటి. అంటే మ్యూట్ జేస్తున్నారు. అంటే సినిమా హీరో 'మహేష్ బాబు' లెక్క డబుల్ మీనింగ్‌లో కొద్దిగట్ట ఆ డైలాగులు కొట్టడానికి ట్రై జేసాడు. కానీ అవి కటింగ్ ఎగిరిపోతున్నాయి. ఇంకా అలాగే సినిమా మ్యూజిక్ విషయానికొస్తే పాటలు కూడా మరీ అంతగా ఏమి లేవు. బీజీఎం ఓకే పర్లేదనిపించింది గానీ, సాంగ్స్ కూడా పాడుకోవడానికి వీలుగా లేవు. ఇంకా ఫైట్‌లు. సినిమా హీరో అబ్బబ్బా! ఏం ఫైట్‌లు చేస్తున్నాడో. ఫైట్‌లు పాపం వేరే లెవెల్‌లో ట్రై చేసాడు గానీ వర్కౌట్ కాల. ఎందుకంటే మనిషి బాగా సాఫ్ట్‌గా ఉన్నాడు. మెత్తగా, తెల్లగా ఉన్నాడు. ఇతనికి నాకు తెలిసినంత వరకు ఇతనికి ఫ్యాక్షన్ సినిమాలు గాకుండా అంటే ఫ్యాక్షన్, యాక్షన్ లాంటి సినిమాలు గాకుండా కాలేజ్ లవ్ స్టోరీలు అయితే కాస్త సెట్ అయ్యేటివి ఉండేమో. ఎందుకంటే కాలేజీల్లో పిల్లలు ఏందంటే మెత్తగా, సాఫ్ట్‌గా ఉంటారు. బయట ఏదైనా కూలి పని, మాని పని చేసేవాళ్ళు ఎలా ఉంటారో బాగా గట్టిగా ఉంటారు నా లెక్క. కాబట్టి ఇతనికి అలాంటి కాలేజ్ లవ్ స్టోరీలయితే బాగుండేమో అనిపించింది నాకు. మాస్ క్యారెక్టర్ మరీ అంతగా ఏం ఎక్కలేదనిపించింది. ఇంకా మన హీరో విషయానికొస్తే అతని యాక్టింగ్ కొంచెం ఇంప్రూవ్‌మెంట్ జేసుకోవాలి. ఇంకా హీరోయిన్ ఎవరో కాదు మన రవీనా టాండన్ కూతురనమాట. అంటే రవీనా టాండన్ గారు గతంలో బాలకృష్ణ గారితో 'బంగారు బుల్లోడు' అనే సినిమాలో హీరోయిన్‌గా చేసింది. అలాగే కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది గానీ, పెద్దగా ఏం ఆడల సినిమాలు. ఒక్క బాలకృష్ణ సినిమా అయితే బాగా ఆడిందక్కడ. 'స్వాతిలో ముత్యమంత సంధిలా వచ్చింది' ఏదో పాటుంటది గదా! 'వాన వాన వల్లప్ప' అని. ఇంకా ఆ 'వాన' సాంగ్ అయితే బావుంటదండి. సరే మ్యాటర్‌లోకొద్దాం. ఇంకా వాళ్ళ కూతురొచ్చి చేసింది కాబట్టి, ఇంకా ఈమె గూడా బానే ఉంది. హీరోయిన్ గూడా బానే ఉంది. ఓకే. యాక్టింగ్ పర్లేదనిపించింది. ఇద్దరు ఒకసారి హీరో, హీరోయిన్ ఇద్దర్లో ఇంకొంచెం యాక్టింగ్ ఇంప్రూవ్‌మెంట్ జేసుకోవాలి. హీరో అయితే బాగా ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలి ఇంకా బాగా. అలాగే డాన్స్ విషయంలో కూడా హీరో ఇంకొంచెం ఇంప్రూవ్‌మెంట్ జేసుకోవాలి. ఫైట్‌లు గూడా. అన్ని యాక్టింగ్ అయితే కంప్లీట్‌లీ యాక్టింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇదైతే బాగా ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలతను. ఇంకా సినిమా డైరెక్షన్ విషయానికొస్తే చెప్పాను గదా! ఇది కంప్లీట్‌గా డిఫరెంట్ అని. మ్యూజిక్ మరీ అంత పాడుకోవడానికైతే వీలుగా లేదు. సినిమా అయితే ఇలా జరుగుతుందనమాట. అంటే అతను ఒక మాస్ క్యారెక్టర్ ఇచ్చేసారు. ఇంక 'మోహన్ బాబు' గారు మధ్యలో హీరోకి తాతగా ఎంట్రీ లాస్ట్‌లో అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ అలా గ్యాప్. అదే ఇంటర్వెల్‌కే వస్తాడు. ఇంటర్వెల్ అయిన తర్వాత, ఇంటర్వెల్ ముందు, ఇంటర్వెల్ తర్వాత వస్తారు కానీ కొంచెం బాధేసిందయితే మనసుకి. ఎందుకంటే 'మోహన్ బాబు' గారిని వేరే లెవెల్‌లో చూపిద్దాం అనుకున్నారు. అయినా పర్లేదు ఓకే. బానే చూపిచ్చారు. కానీ సెట్ అయిపోయాడయితే. 'మోహన్ బాబు' గారు తాత క్యారెక్టర్ పర్ఫెక్ట్ మ్యాచ్. ఎందుకంటే కరెక్ట్ అనమాట. అంటే ఏజ్ తగ్గట్టు పర్ఫెక్ట్ సెట్ అయిపోయినట్టని నాకనిపించింది. సరే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇంక ఈ సినిమా గురించి చెప్పాలని ఇంకా చాలా ఉన్నాయి. అలాగే స్టోరీ, స్క్రీన్ ప్లే ఇవన్నీ కొత్తగా చూపించడం బాగున్ను. చూసినట్టు మళ్ళీ చూసినట్టే ఉంది. డైలాగులు గాని డిఫరెంట్‌గా ఏమీ లేవు. మెసేజ్ గాని ఏది డిఫరెంట్ లేదనమాట. కొత్తగా కావాలి. జనాలకి కొత్తగా ఏదో కావాలి. కానీ కొత్తగా అయితే ఇక్కడ ఏమి లేదే. కొత్తగా దయచేసి సినిమాలు చేయండి. అందరికి ఆల్ ద బెస్ట్. చూద్దాం దీన్ని జనాలు ఎంతవరకు ఆదరిస్తారో. ఓకే. రైట్. ఆహ్, ఈ సినిమా గురించి మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేనేమైనా తప్పులు చెప్పుంటే కామెంట్ చేయండి. సరి చేసుకుంటా.